ఏంట్రా కాంతారావు లేట్ గా వచ్చావు? రాంగ్ రూట్ లో వస్తుంటే పోలీసుడు పట్టుకున్నాడు రా. అలాగా? మరి నిన్న నేను పోలీస్ ఎదురుగా రాంగ్ రూట్ లో వచ్చాను, మరి నన్ను పట్టుకోలేదే? చూసి కూడా పట్టుకోలేదా? ఎందుకని? నేను వాళ్ళ ముందు బండి తోసుకుంటూ వచ్చా. ఎరా శివ, మన రొయ్యి మీసాల మేనేజర్ గారు రాత్రి నేను స్టేడియంలో 96 రౌండ్ కొట్టించాడంట. నిజానికి 100 రౌండ్లు కొట్టాను రా. 4 పప్పులు తినేసి వాడు దొంగ కౌంట్ చెప్పాడు. వీడేంట్రా మనకు పనిష్మెంట్ ఇచ్చి మన బాధలు వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. అందుకే నన్ను పరిగెత్తమన్నప్పుడు అంతా 3వ రౌండ్ గా పడిపోతుంటా. ఆడు మిలిటరీలో ఏదో పెద్ద పోస్ట్ పొడిసి వచ్చని చెప్తాడు గానీ నిజానికి అక్కడ రొట్లు కాల్చేవాడంట్రా అన్నా. అక్కడ ఆడు తప్పు చేస్తే ఆడికి వేసిన శిక్షలన్నీ ఇక్కడ శాడిస్ట్ లాగా మనకేసి మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు రా. అయినా 1000 రూపాయలు ఇంక్రిమెంట్ కోసం వాడు చెప్పినట్టు నువ్వు చేయడం ఏంట్రా? అసలు మీరు పనింతూ చేస్తున్నారా? ఏదో కొంచెం మగాళ్ళం అనిపించుకుందామని. మీరు మొగాళ్ళు అనిపించుకోవడానికి పని చేస్తున్నారు. నేను మనిషిని అనిపించుకోవడానికి పని చేస్తున్నాను. నువ్వేందన్నా చెప్పరా, మన మేనేజర్ గారు మాత్రం పెద్ద రాక్షసుడే. కాంతారావు సార్ మీరా? ఎంతసేపు అయింది సార్ మీరు వచ్చి? నేను వచ్చి ఎంతసేపు అయితేనే కానీ రొట్టెలు కాల్చినోడు శాడిస్టు రాక్షసుడు అంటున్నావు. ఎవరిని? రావణాసురుడిని సార్. ఏదో రామాయణ మ్యాటర్ వస్తేను. అలాగా? నేను ఇంకా నన్నేమో అనుకున్నా. మిమ్మల్ని ఎందుకంటాను సార్, మీరు చూడ్డానికి అలా కనిపించినా మీ మనసు వెన్నే. కరెక్ట్. నా వెన్న లాంటి మనసుతో నీకు చిన్న పనిష్మెంట్. పనిష్మెంట్ ఎందుకు సార్? నేను లేనప్పుడు నా గురించి నోటికొచ్చినట్టు వాగినందుకు. సార్ అది షట్ అప్. నీకు పనిష్మెంట్ కావాలా, డిస్మిసల్ ఆర్డర్ కావాలా? నూతులో దూకుతావా గోతులో దూకుతావా అంటే ఏం చెప్తాను సార్? మొదటిదే కానివ్వండి సార్. నువ్వు చిన్నప్పుడు ఉప్పమ్మ ఉప్పు అని ఉప్పాట ఆడుకున్నావా? ఆడాను సార్. ఇప్పుడు అదే ఆటని వీడిని ఎత్తుకుని ఫ్యాక్టరీ చుట్టూ ఆడు. నేను రెడీరా సార్. ఈ నెత్తుకుని ఉప్పాట కనీసం ఈ రెక్కలు కూడా నేను ఎత్తలేను సార్. కాంతారావు నేను జస్ట్ 140 చేశారా అంతే. టైం ఎంతైంది? 5 అయింది. అదేంటి వాచి చూడకుండా అటు చూసి చెప్తున్నావు? ఆ వస్తున్న కుర్రాన్ని చూసి చెప్పేయచ్చు, వాచి అవసరం లేదు. అంటే కుర్రాడు నడిచొచ్చి గడియారమా? అవును, సూర్యుడు ఉదయించడం అన్నా లేట్ అవుతాడేమో గాని ఆ కుర్రాడు ప్రతిరోజు 5 ఇక్కడికి వచ్చేస్తాడు. ఆహా. హలో శివ. హాయ్ బాస్. హాయ్. కంగ్రాట్స్ అండి అరుణ గారు, మిమ్మల్ని మన ఓనర్ గారు దత్తత తీసుకున్నారటగా. ఏంటండి మీరనేది? లేకపోతే మరేంటండి, 5 అయ్యేసరికి మన ఓనర్ గారే వెళ్ళిపోతున్నారు. మిగతా వర్కర్స్ అందరు వెళ్ళిపోయినా కూడా మీరు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. వెళ్ళండి. అయిపోయిందండి, వస్తాను. ఓకే. రేయ్ మామా, సూపర్ ఫిగర్ రా. రేయ్ ఏంట్రా? దాన్ని ఏమనుకురా బాబు, వెనకాడిన్నాడంటే ఇరగదీస్తాడు. మొన్న మన భాషగాడు చిన్నగాడు హాస్పిటల్లో జాయిన్ అయింది వాడి వల్లే. నమస్తే నాన్న. ఎవర్రా? వాడు దాని పర్సనల్ రా బాబు. ఏంటమ్మా అరుణ అలా ఉన్నావు? ఏమైంది? రోజు ఉన్నది కదమ్మా, ఒక్కసారి చెప్తే సిగ్గుండాలి. మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ అంటారు. ఇది మనిషి పశువు కాని మృగం. దుర్మార్గుల్ని అంతం చేయడానికి దేవుడు అవతారాలు ఎత్తుతాడంటారు. ఈ దుర్మార్గుల్ని అంతం చేయడానికి ఏ దేవుడు ఏ రూపంలో వస్తాడో.
దూద్ యాదవ్ను మాట్లాడుతున్నా. పని అయిపోయింది. నాకు రావాల్సిన డబ్బు మొత్తం పంపించు. తేడా వచ్చిందో, ఏ ఆస్తి గురించి అయితే తమ్ముడిని చంపించావో ఆ ఆస్తి మొత్తం నాదవుద్ది. అంటే నిన్ను చంపేస్తా. అయ్యో ఏట్రా తలుపులోంచి తొంగి చూస్తున్నావు? అది నా బంగారి ఆ. పెయింటింగ్ చేస్తుంటేను. అలాగా మరేదో పక్కింటోటి పెళ్ళని చూసినట్టు దొంగచాటుగా చూడటం దేనికి? డైరెక్ట్ గానే చూడొచ్చు కదా. అయినా బంగారు నీ కాబోయే పెళ్ళమే కదరా. అవుననుకో, కానీ ఎందుకో బంగారిని డైరెక్ట్ గా చూడాలన్నా, ఆ, దాని మొహంలోకి చూస్తా మాట్లాడాలన్నా ఆ. నాకేదోలా ఉంటది. బాగుందిరా, చాలా బాగుంది. ఊరోళ్ళందరికీ నీ ఎదురుకుండా నిలబడాలంటే భయం, నీకేమో దానికి ఎదురుపడాలంటే భయం. ఇలా అయితే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత మీ కాపురం దాగుడుమూతలు తంటాకురు అయిపోద్దేమో. ఏంటి బాబాయ్ ఏదో పెళ్లి కాపురం అంటున్నావు? వచ్చావా? దా, వీడు పెళ్లికి తెగ ఊపులాట పడిపోతున్నాడు. నీ కూతురు నొప్పించి ఎలాగని పెళ్లి చేసే. అలాగే చేద్దాం. ఈ సంవత్సరంతో చదువు పూర్తయిపోతుందిగా. అయితే ఓకే. పో బాబాయ్, పెళ్లి మాట ఎత్తావంటే నాకు సిగ్గుగా ఉంటది. ఆ? ఆ? అస్సస్సస్సస్సస్స. వీడికి సంపడమే తెలుసు అనుకున్నాను, సిగ్గుపడ్డం కూడా తెలుసు అన్నమాట. రషీద్, ఇంకోసారి మాటలతో చెప్పడం ఉండదు, ఆలోచించుకో. బంగారి, నీకెన్నిసార్లు చెప్పాలి మావయ్య, నా పేరు బంగారి కాదు వర్ష అని? ఆ, అది చిన్నప్పటి నుంచి అలవాటై. ఈ డబ్బుంచుకో. నేను వెళ్తోంది కాలేజ్కి, షాపింగ్కి కాదు. ఏదైనా అవసరం ఉంటుందని. అక్కర్లేదు. నా బంగారి కోపంలో కూడా చాలా అందంగా ఉంటది బాబాయ్. అయితే ఓకే. రావణాసురుడి దగ్గర నుండి రావు గోపాలరావు దాకా, దుర్యోధన దగ్గర నుండి దూద్ యాదవ్ గారి దాకా ఈ విలన్లందరికీ లేడీస్ వీక్నెస్ అంటే నాకంటే అర్థం కాకుండా ఉంది. నరసింహ, సమరసింహ, లక్ష్మీ నరసింహ, ఎలాగైనా ఈళ్ళైనా ఓకే అయ్యేటట్టు చూడు స్వామి. మా మేనేజర్ గారి తలనీలాలు అర్పిస్తా. ప్లీజ్ ఓకే అయ్యేటట్టు చూడు స్వామి. అమ్మా, అమ్మా, నానమ్మా, ఎవరో అడుక్కునేవాడు వచ్చా చూడు. నేను అడుక్కునేవాడినా? ఎప్పుడైనా టచ్ చేసి కూలింగ్ గ్లాసెస్ పెట్టి షూ వేసుకుని అడుక్కునేవాడిని చూసావా? ఓ చూసానే. ఎక్కడా? ఇక్కడే, నిన్నే. ఎవరు ఇట్లే కదా, నీకంటే పెద్దవాళ్ళని పిలువు, మాట్లాడాలి. 1 minute. ఓకే, ఇల్లు దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఇదిగో మా అన్నయ్య, మాట్లాడు. పెద్దవాళ్ళని తీసుకురమ్మంటే ఈ బాబుని తీసుకొచ్చావేంటమ్మా? నువ్వేగా నాకంటే పెద్దవాళ్ళని పిలవమన్నావు. మా అన్నయ్య నాకంటే పెద్దోడేగా. ఓ, నువ్వు అలా వచ్చావా? ఎవరు? నమస్కారం అండి, నా పేరు రాంబాబు. రిలయన్స్ అనే సెల్ ఫోన్ కంపెనీలో పెండింగ్ బిల్స్ కలెక్టర్ గా పనిచేస్తున్నాను. టూలెట్ బోర్డ్ చూసి అద్దెంటి కోసం వచ్చా. మీరు బ్యాచులరా? ఏమ్మా, బ్యాచులర్ అయితే ఇల్లు ఇవ్వరా? మొన్నటిదాకా దేశాన్ని బ్యాచులర్ కే కదా అప్పగించారు. అదేం లేదు బాబు, పై పోర్షను పెద్దది. ఓహో, అసలు అద్దె 3000. పర్లేదండి. మీరు 300 ఇస్తే చాలు. పిల్లలే కాదు, పెద్దలు కూడా అదో టైప్ లో ఉన్నారు. ఓకే మేడం. అయితే ఒక కండిషన్. ఓహో, వాటర్ ప్రాబ్లమా? నాకు డైలీ స్నానం చేసి అలవాట్లేదండి. అది కాదు, మరి పైన ఒక అతను ఉంటున్నాడు. అతని వల్ల మాకెప్పుడు ప్రాబ్లమ్సే. ఎన్నిసార్లు చెప్పినా ఇల్లు ఖాళీ చేయటం లేదు. ఒకవేళ మీరు అతనితో ఇల్లు ఖాళీ చేయించగలిగితే అద్దె 300. ఓకే, లేదంటే 3000. మేడం
ఇన్నాళ్ళు మెగాస్టార్ పవర్ స్టార్ యాక్షన్లు చూసి 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 నాలో ఒక యుగా స్టార్ నిద్రపోతున్నాడు. వాడిని ఇప్పుడు నిద్రలేపుతా. ఏంటి అలా చూస్తున్నారు? 4 months బ్యాక్ మలేరియా వచ్చి వీక్ అయిపోయాను కానీ లేకుంటే మైక్ టైసన్ లో ఉండేవాడిని. హలో, నీకు ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్సా? ఎందుకు? పైకి వెళ్తున్నావుగా. పై పోర్షన్ కే కదమ్మా వెళ్తున్నాను. పర్వాలేదు, తక్కువ సామానే, సర్దుకోవడానికి ఒక టైం పట్టదు. ఎవరు బాబు తమరు? ఈ గది అద్దెకు తీసుకుంది నేనే. నీకు ఈ రాత్రి వరకే టైం ఇస్తున్నాను. రేపు పొద్దున్న నేను నిద్రలేచి సూర్యుని చూసరికి నేను నిన్ను చూడకూడదు. ఒకవేళ నన్ను చూస్తే సూర్యుడిని చూడవా? అంకర మాటలొద్దు. నైట్ కాల్ చేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఈ లోకంలో నాకు నచ్చంది ఇద్దరు. ఒకడు నా మాటకు నో చెప్పేవాడు, ఇంకో నా మాటకు ఎస్ చెప్పేవాడు. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. పైకి నేను చాలా సాఫ్ట్ గా కనిపిస్తాను, ఇన్నర్ గా నేను చాలా రఫ్. ఇలాంటి క్లోజప్లు ఎన్ని 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 చూస్తుంటాను నా సర్వీస్ లో నేను. సరిగ్గా నిలబడవే. స్కూల్లో మట్టిలో ఆడి షూలు అవి పాడు చేసుకోకు. అలాగే నన్ను. ఏంటి అంకుల్, ఏం తెలిచారు? ఏ విషయం? 300 3000. 3000ఏనమ్మా. అమ్మా అమ్మా, మీరు ఆ కుర్రాడి విషయంలో తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. అమ్మా, నిన్న ఎమోషన్ లో నేను కొట్టిన కొట్టుడుకు ఇక చాలన్నా అన్నట్టు చాలిగా చూసా. నీ రియల్ క్యారెక్టర్ ఇదని తెలియక రెచ్చిపోయాను. ఇక చాలన్నా. సర్లే, ఏదో ఒక మూల పడిండు అన్న. పొద్దున్నే లేచేసరికి కాఫీ కప్పుతో రెడీ అయ్యా. ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చేసి బట్టలన్నీ ఉతికేసా. అబ్బా, చాలా కంట్రోల్ లో పెట్టారే. ఇదేం చూశారు? సింపుల్. నేను వద్దనుకుంటే వారం తిరగకుండా వెళ్ళిపోతా. ఇదిగోండి అడ్వాన్స్. ఇదేంటి బాబు, చాలా ఎక్కువ ఇస్తున్నావు? అంటే ఇలా డిసైడ్ చేసా. అమ్మా, నువ్వు ఈ రూమ్ లో ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళు అడిగిన అద్దె డబ్బులు నేను ఇస్తాను. ఈ అడ్వాన్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. రాత్రి పిచ్చ పీకుడు పీకి ఇప్పుడు ఫ్రీగా రూమ్ లో ఉండమంటున్నావు ఏంటి గురువా? వాళ్ళకి ఆ డబ్బు చాలా అవసరం. అన్నట్టు నేను ఈ డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళకి చెప్పకు. నా సెల్లు మీద నేను చెప్పను గురువా. ఏంటో నమ్మ, ఎక్కువ మాట్లాడడం చూశానంటే వేసేస్తా. వీళ్ళకి అర్థమైనట్టుంది.